హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోహితా డిజైనర్స్ అండ్ హాబీ క్లాసెస్. ఫ్రెండ్స్, కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఇంకొకటి క్రోషెట్ డిజైన్ చూపిస్తున్నాను. ఫస్ట్ 2 కలర్స్ థ్రెడ్స్ తీసుకోవాలండి. తర్వాత రౌండ్ బీడ్స్ ఇలాంటి డిజైన్ అయితే బాగుంటాయండి. సో ఇలాంటివి స్మాల్ రౌండ్ బీడ్స్ అండి. 10 నెంబర్ ఆరి నీడిల్ స్టీల్ అండి. కలర్ థ్రెడ్ 6 వరుసలు తీసుకోవాలండి. తీసుకున్నాక నేను మీడియం సైజు రౌండ్ బీడ్స్ చూపించాను కదా, సో వాటిని ఈ థ్రెడ్స్కి ఎక్కించుకోవాలి. సో ఈ థ్రెడ్స్కి ఎక్కించుకోవాలండి. సో నేను ఊరికే చూపించడానికి కాబట్టి కొన్ని ఎక్కించుకున్నా అండి. మీరు శారీని బట్టి, మీరు శారీకి వేసుకుంటే మీ శారీని బట్టి బీడ్స్ అనేటివి ఎక్కించుకోండి. చివరిన నాట్ వేసుకోవాలి. తర్వాత ఇలాగ ఉసాయ చుట్టుకొని కొంగుకు మీరు పీకో చేయించుకుంటారు కదండి. స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. నేను చూపించడానికి కాబట్టి నేను ఇక్కడ ప్లేస్ ఉంటే ఇక్కడ చూపిస్తున్నాను అండి. ఓకేనా, మీరు చీరకి వేసుకుంటే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా, తర్వాత ఇలాగ థ్రెడ్ను పైకి అనాలి అని లాక్ చేసేసుకోవాలండి. సో లాక్ చేసుకున్నాక 5 చైన్ వేసుకోవాలి. సో తర్వాత 5 చైన్ వేసుకోవాలి. 1 2 3 4 5 చైన్ అండి. 5 చైన్ వేసుకున్నాక ఎగ్జాక్ట్గా చూసుకొని దానికంటే కొద్దిగా ముందరికి సింగిల్ క్రోషెట్తో లాక్ చేసేసుకోండి. తర్వాత మళ్ళీ 5 చైన్ 1 2 3 4 5 వేసుకున్నాక మనం బీడ్స్ ఎక్కించుకున్నాం కదండి. సో ఆ బీడ్ను ఒకటి తీసుకోండి. సో ఒకటి నిడిల్కి అనేది ఎక్కించుకోండి. సో ఇలాగా నిడిల్కి ఎక్కించుకున్నాక మనము డబల్ క్రోషెట్కు తిప్పుకుంటాం కదండి. అలాగ ఒకసారి తిప్పుకొని ఎగ్జాక్ట్గా దీన్ని కరెక్ట్గా చూసుకోవాలండి. కరెక్ట్ చూసుకున్నాక సేమ్ అక్కడే థ్రెడ్ని అనేది కింద నుంచి పైకి అనండి. పైకి అన్న థ్రెడ్ను కొద్దిగా లూజ్గా పెట్టుకొని దీన్ని ఈ థ్రెడ్ను మళ్ళీ బీడ్లోంచి బయటికి తీయండి. సో బీడ్లోంచి బయటికి తీయండి. అప్పుడు మనకు 2 లూప్స్ అనేటివి ఏర్పడతాయండి. సో 2 లూప్స్, ఫస్ట్ 2 లూప్స్ నుంచి థ్రెడ్ను, తర్వాత 2 లూప్స్ నుంచి థ్రెడ్ను. సో ఇప్పుడు మనకు ఈ బీడ్ అనేది ఫిక్స్ అయిపోతుందండి. తర్వాత వచ్చేసి మళ్ళీ 5 చైన్ 1 2 3 4 5. సో ఇటు సైడ్ ఎంత డిస్టెన్స్ అయితే మనం చూసి పెట్టుకున్నామో సేమ్ అదే డిస్టెన్స్తోనే యువతల కూడా, ఇటు సైడ్ ఎంత డిస్టెన్స్ వదులుకుంటామో ఇటు సైడ్ కూడా అంతే డిస్టెన్స్తోనే కరెక్ట్గా పెట్టుకొని లాక్ చేసేసుకోవాలండి సింగిల్ క్రోషెట్తో. నెక్స్ట్ మళ్ళీ 5 చైన్ 1 2 3 4 5 చైన్ వేసుకున్నాక మళ్ళీ ఎగ్జాక్ట్గా కాకుండా కొద్దిగా ముందరికి లాక్ చేసుకోవాలి. సో ఇదే మాదిరిగా 5 చైన్ తర్వాత సింగిల్ క్రోషెట్తో లాక్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి మళ్ళీ 5 చైన్ తర్వాత బీడ్ ఎక్కించుకొని అక్కడ వేసుకున్నాక మళ్ళీ 5 చైన్ తర్వాత లాక్ అండి, మళ్ళీ 5 చైన్. ఈ 5 చైన్స్ వదులుకున్నాం కదా, ఇవి వచ్చేసి మనకు క్రోషెట్ కనుక ఎంటైర్ కొంగు మొత్తము ఇలాగనే వేసుకుంటూ రావాలండి చివరి వరకు. సో ఇలాగే కొంగు చివరి వరకు వేసుకోవాలండి. వేసుకున్నాక లాక్ చేసేసుకోవాలి. లాక్ చేసుకున్నాక థ్రెడ్ని అయితే కట్ చేయకండి. తర్వాత వచ్చేసి దీన్ని క్లాత్ అనేది రొటేట్ చేసుకోవాలండి ఇట్లా ఉల్టా సైడ్.
చేసుకున్నాక మళ్ళీ ఇదే థ్రెడ్తోనే కంటిన్యూ చేయాలి దీని మీద. సో ఇలాగా రొటేట్ చేసుకున్నాక ఇక్కడ 5 చైన్ వేసుకున్నాం కదండి, ఆ 5 చైన్ మీద 5 సింగిల్ క్రోషెట్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 సింగిల్ క్రోషెట్స్. మీరు కొత్తగా చూస్తుంటే కానీ మీకు ఫస్ట్లో అర్థం కాదండి, సింగిల్ క్రోషెట్ డబుల్ క్రోషెట్ అవన్నీ నా ఫస్ట్ వీడియోలో చూడండి. ఫస్ట్ వీడియోలో క్రోషెట్ వీడియోలో చూస్తే కానీ మీకు అర్థమవుతుందండి, డబుల్ క్రోషెట్ ఏంది సింగిల్ క్రోషెట్ ఏంది అవన్నీ. ఓకేనా? సో ఇలాగా 5 సింగిల్ క్రోషెట్స్ వేసుకున్నాక లాక్ మీద లాక్ చేసుకోవాలండి. సో లాక్ తర్వాత వచ్చేసి ఇక్కడ బీడ్కు ముందర 5 చైన్ వేసుకున్నాం కదా, సో దాని మీద 5 హాఫ్ డబుల్ క్రోషెట్స్ వేసుకోవాలి. 1 2 2 3 4 5 హాఫ్ డబల్ క్రోషెట్స్ వేసుకున్నామండి. తర్వాత వచ్చేసి ఇక్కడ బీడ్ మీద ఇంకొకటి హాఫ్ డబల్ క్రోషెట్ వేసుకోవాలి. చైన్ ఉంటుంది కదండి దీని మీద, సో ఆ చైన్ మీద వేసుకోవాలన్నమాట. సో తర్వాత మీ రిమైనింగ్ మళ్ళీ 5 చైన్ ఉంది కదా పక్కన, దాని మీద కూడా 5 హాఫ్ డబల్ క్రోషెట్స్. హాఫ్ డబల్ క్రోషెట్ అనేది అర్థం కాని వాళ్ళు, నాది ఇంకొక వీడియోలో కూడా ఉందండి, ఇట్లా హాఫ్ మూన్ టైప్ది ఒకటి డిజైన్ వేసి ఉంటాను, అక్కడ చూపిస్తున్నాను. సో ఒకసారి అది కూడా చూడండి, మీకు హాఫ్ డబల్ క్రోషెట్ అనేది అర్థమవుతుంది. సో హాఫ్ డబుల్ క్రోషెట్ అంటే ఏం లేదండి, డబుల్ క్రోషెట్కి ఇలా వేసుకుంటాం కదా, ఇలా వేసుకున్నాక మళ్ళీ ఇలాగ థ్రెడ్ తీసి ఫస్ట్ 2 లూప్స్ నుంచి థ్రెడ్ తీస్తాం, తర్వాత 2 లూప్స్ నుంచి థ్రెడ్ తీస్తామండి. సో హాఫ్ డబుల్ క్రోషెట్ అంటే 3 లూప్ల నుంచి ఒకటేసారి తీయడం అండి. ఓకేనా? ఓకే, 5 అయిపోయినాయి. తర్వాత లాక్ మీద లాక్ చేసుకోవాలి. సో ఇలా ఏర్పడుతుందండి మొత్తము. సో చివరి వరకు ఇలాగనే వేసుకుంటూ రావాలి. సో ఇలాగ లాస్ట్ చివరి వరకు వచ్చాక అండి లాక్ మీద లాక్ చేసేసుకోండి. చేసుకొని ఒక చైన్ వేసుకోండి, చేసుకొని థ్రెడ్ కట్ చేసుకొని థ్రెడ్ అనేది బయటికి తీసేసండి, నాట్ అయితే వేసుకోండి, ముడి అనేది వేసుకోండి. వేసుకున్నాక రిమైనింగ్ది కట్ చేసేయండి. ఇది వచ్చేసి ఇట్లాగా ఫ్యాబ్రిక్ గమ్ పెట్టేసి అనేసేయండి. ఇప్పుడు మళ్ళీ శారీ అనేది టర్న్ చేసేసి వేరే కలర్తో స్టార్ట్ చేయండి దీని మీద. సో ఇంకొక కలర్ కూడా 6 స్ట్రాండ్స్ తీసుకోండి, అంటే 6 వరుసలు తీసుకొని చివరిన నాట్ వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం టర్న్ చేసినాం కదా, మళ్ళీ మంచి వాళ్ళ నుంచి స్టార్టింగ్ నుంచి మళ్ళీ లాక్ మీద లాక్ అయితే చేసుకోండి. ఫస్ట్
సో లాక్ మీద లాక్ చేసుకోండి. సో ఫస్ట్ లాక్ మీద లాక్ చేసేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ 5 చైన్ మీద మనము సింగిల్ క్రోషెట్స్ వేసుకున్నాం కదా 5. సో దాని మీద వచ్చేసి మళ్ళీ సింగిల్ క్రోషెట్స్ 5 వేసుకోండి అదే చైన్ మీద. సో తర్వాత మళ్ళీ లాక్ మీద లాక్ చేసుకున్నాక స్మాల్ బీడ్స్ చెప్పాను కదండి. సో ఇప్పుడు స్మాల్ బీడ్ ఎక్కించుకోండి. స్మాల్ బీడ్ ఎక్కించుకున్నాక ఇక్కడ బీడ్ పైన 5 డబుల్ క్రోషెట్స్ వేసుకున్నాం కదా, హాఫ్ డబుల్ క్రోషెట్స్. సో దాని మీద సింగిల్ క్రోషెట్స్. సో సింగిల్ క్రోషెట్ వేసుకుంటాం, బీడ్ ఎక్కించుకోవాలి, సింగిల్ క్రోషెట్ అండి. నెక్స్ట్ అలాగా మొత్తం దీని మీద ఆర్చ్ మొత్తం ఏర్పడుతుంది. ఇలాగనే ఆర్చ్ మొత్తం వేసుకుంటూ పోవాలి. బీడ్ ఎక్కించుకోవాలి, సింగిల్ క్రోషెట్. మళ్ళీ బీడ్. తర్వాత మళ్ళీ మళ్ళీ బీడ్. తర్వాత మళ్ళీ క్రోషెట్. తర్వాత మళ్ళీ క్రోషెట్. సో మొత్తం ఆర్చ్ మొత్తము 12 బీడ్స్ 11 బీడ్స్ అయితే వస్తాయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 బీడ్స్ వచ్చేస్తాయి చూడండి. ఓకేనా? సో ఇదే మాదిరిగానే సో నెక్స్ట్ మళ్ళీ సింగిల్ క్రోషెట్తో వేసుకోవాలి. నెక్స్ట్ 5 చైన్ మీద, తర్వాత మళ్ళీ వచ్చేసి ఆర్చ్ మీద మళ్ళీ బీడ్
సింగిల్ క్రోసెట్, బీడ్ సింగిల్ క్రోసెట్ అలా వేసుకోవాలండి ఎంటైర్ కొంగు మొత్తము. ఓకే, చివరి వరకు అలాగనే వేసుకుంటూ వచ్చి చివరిన నాట్ వేసేసుకోవాలండి. వేసేసుకొని థ్రెడ్ అనేది ట్రిమ్ చేసేసుకోవాలి. సో తర్వాత ఈ డిజైన్ కుచ్చు వేసినాక చూడండి, సో ఈ డిజైన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోను కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.